హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారికి పెట్టే ప్రసాదం చక్కెర పొంగలండి. దీని ముందు ప్రసాదాలు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, కావాలంటే కనుక చూసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/4 కప్పు బియ్యం వేసుకోవాలండి. 1/4 కప్పు బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడాను బాగా కడుక్కోవాలండి. ఒక 2-3 సార్లు కడిగేసుకున్నాక ఇప్పుడు ఇదంతాను కుక్కర్ గిన్నెలోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు 1/4 కప్పు బియ్యం తీసుకున్నామండి, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం. 1 కప్పు అయింది కదండి. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అనేది పోసుకోవాలండి. వాటర్ పోసేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మీద మూత క్లోజ్ చేసేసుకొని విజిల్ పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లోని 3 విజిల్స్ వచ్చినంత వరకును ఉంచుకోవాలండి. 3 విజిల్స్ వచ్చేసాక ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతాను కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసేసుకోవాలండి. మీకు వీలైతే కనుక కుక్కర్లోనే చేసేసుకోవచ్చండి, లేదంటే కనుక ఇలాగ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు పంచదార వేసుకోవాలండి. 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడాను కలుపుకోవాలండి. పంచదార బెల్లం కరిగిపోయినంత వరకును ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను ఇలాగా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. వేసేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడాను బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు పక్క స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఎండి కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటాయండి. ఇవి కొంచెం సేపు ఇలాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం మనకి ఇలాగా ఏగిపోయాక ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కిస్మిస్ వేసుకోవాలి. ఇవన్నీ కూడాను ఏగినంత వరకును వేయించుకోవాలండి. ఇవి ఇలాగా ఏగిపోయాక ఇప్పుడు ఇవన్నీ కూడాను మనకి ఉడుకుతున్న చక్కెర పొంగల్లోకి ఇదంతా కూడాను వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడి కన్నా తక్కువగా పచ్చకర్పూరం అనేది వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం లాగానే ఉంటుందండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడాను మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇది వేసేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్నాక అమ్మవారికి నైవేద్యం కింద నివేదించడమేనండి. ఎంతో తేలిగ్గా అయిపోయే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.